హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వారు బయటికి వెళ్ళారు. వస్తూ దారిలో పిత్త పరిగెలు కనిపించాయంట, తీసుకొచ్చారు. వాటిని మా ఇంటి స్టైల్లో మీకు వండి చూపిస్తాను. చూడండి, ఇవి నీట్గా కడిగి నిమ్మరసం, ఉప్పు అన్నీ వేసి నీట్గా కడిగి 4-5 సార్లు పక్కన పెట్టుకున్నానండి. ఇలా మట్టి పాత్రలో వండితే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి మట్టి పాత్రలో వండుతున్నానండి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేస్తున్నానండి. మా ఇంటి వంట ఎందుకు అన్నానంటే, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలా ఉంటారు. మా ఇంట్లో మాకు నచ్చినట్టు వండుకున్నా ఈ వంట మీకు చూపిస్తున్నానండి. చిన్నగా తరిగి కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక టమాటా, 2 బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆవాలు, ఈ కరివేపాకు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తానండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, బెండకాయ వేసేస్తున్నాను. ఎవరికి ఎంత అయితే నచ్చుతుందో ఆయిల్ అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు అంటే 3 గరిటెలు. ఇది కొంచెంసేపు మగ్గనిస్తామండి. మూత పెట్టేసి ఈలోపు చింతపండు నానబెట్టుకుని రసం తయారు చేసుకుందాం. 10 నిమిషాలు అయ్యిందండి. చూడండి, ఇవి ఎర్రగా వేగిపోయాయి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, టేస్ట్ సరిపోయే ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు, నూరు పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి వేసేస్తున్నానండి. ఇవి ఇప్పుడు ఎందుకు వేసేస్తున్నానంటే, అవి పిత్తపరిగలంటే కొంచెం చిన్నగా ఉంటాయండి చేపలు. అవి ఇందులో వేసిన తర్వాత తిప్పితే ఇరిగిపోయి ముళ్ళంతా అయిపోతుంది కూర. అందుకని ఇలా చేసేసిన తర్వాత చింతపండు పులుపు వస్తున్నానండి. చేసిన తర్వాత ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పుకొని మొత్తం బాగా కలిసే వరకు ఉప్పు అన్నీ సరిపోయా లేదో చూసుకొని కొంచెం దగ్గర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మా ఇంటి వంట, మేము చేసుకునే వంట. నచ్చితే ఫాలో అయిపోండి, లేదంటే వదిలేయండి.